హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడిఐ ప్రాపర్టీస్. నేను మీ నగేష్. సో లాస్ట్ టైం మనం కొన్ని మండలాల్లో, కొన్ని గ్రామాల సరిహద్దుల్లో మార్కింగ్స్ లేదా కొన్ని గుర్తులకు సంబంధించి ఆ గ్రామాల్లో ఉండే రైతులను అడిగి తెలుసుకున్నాం. అసలు ఇది రీజనల్ రింగ్ రోడా కాదా అని. సో చాలా వరకైతే అందరు రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిందే అంటున్నారు. సో లాస్ట్ మన వీడియోలో వచ్చేసి పూడూరు మండల్, చేవెళ్ళ మండల్, అలాగే నవాపేట్ మండల్, మోమిన్పేట్ మండల్లో దాదాపుగా 12 గ్రామాలలో అయితే మనం మార్కింగ్స్ గుర్తించడం జరిగింది. సో ప్రజెంట్ వచ్చేసి మనం కొండాపూర్ మండల్, సదాశివపేట్ మండల్, అలాగే సంగారెడ్డి మండలాల్లో ఏ ఏ గ్రామాల్లో అయితే మార్కింగ్స్ ఉన్నాయో ఇప్పుడు మనం అవి కవర్ చేయబోతున్నాం అన్నమాట. సో సంగారెడ్డి మండల్ వచ్చేసి నాకు తెలిసి నార్థన్ పార్ట్ లో ఉంటుంది, సదరన్ పార్ట్ లో చాలా తక్కువ ఉంటుంది. సో అది కూడా మనం ఒకసారి కవర్ చేద్దాం. సో ప్రజెంట్ అయితే మనము S177 అనే మార్కింగ్ దగ్గర ఉన్నాం అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి మాచేపల్లి విలేజ్, కొండాపూర్ మండల్ కిందికి వస్తుందండి S177. సో మనకి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం మనం వీడియో వచ్చేసి. సో లాస్ట్ వీడియో మనకి S176 దగ్గర ఎండ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసి మనకి ఏదైతే బాంబే హైవే మనకి పెద్దాపూర్ ఉందో, బాంబే హైవే పెద్దాపూర్ దగ్గర చాలా పెద్ద జంక్షన్ రాబోతుంది అనమాట, అక్కడ మనకి డంబెల్ ఆకారంలో. సో ఈ వీడియో అక్కడ ఎండ్ చేస్తాం అనమాట. సో మనకి ఈ బాంబే హైవే పెద్దాపూర్ నుండి మనకి బీజాపూర్, మన్నెగూడ, వికారాబాద్ హైవే మధ్యలో ఎగ్జాక్ట్లీ ఇప్పటి వరకు మనం ఒక 15-16 గ్రామాలలో అయితే ఈ మార్కింగ్స్ గుర్తించడం జరిగింది. సో వాటి యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్స్ అనేది మనం ఈ వీడియో కింద లింక్ లో ప్రొవైడ్ చేయబోతున్నాం అనమాట. అలాగే లేదంటే మా వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేయబోతున్నాం. మీకు వాట్సాప్ ద్వారా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇవ్వబోతున్నాం అనమాట. సో మనకి నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి దీని తర్వాత 178 ఎక్కడ ఉందో మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. సో లెట్స్ గో. సో మనమైతే ఇప్పుడు S177 అనే మార్కింగ్ దగ్గర ఉన్నాము. అసలు ఇది ఏ విలేజ్ కింద వస్తుంది, అసలు ఎక్కడ మార్కింగ్ వేశారు, ఒకసారి ఇక్కడ మనం ఇక్కడ రైతులు ఉన్నారు కొంతమంది, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సో అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ఇప్పుడు ఈ S177 అనే మార్కింగ్ ఇచ్చారు. అసలు ఈ మార్కింగ్ దేని గురించి ఇచ్చారు? రీజనల్ రింగ్ రోడ్ గురించా, లేకపోతే వేరే ఏదైనా వస్తుందా, ఏమైనా హై టెన్షన్ వైర్లకు సంబంధించిందా, లేకపోతే రీజనల్ రింగ్ రైల్ అంటున్నారు, ఏది కరెక్ట్ అంటారు మీరు? ఏది కరెక్ట్ అననికి రాదు. వచ్చిన వాళ్ళకి అడుగుతున్నాం, ఇక్కడ వచ్చి మార్కింగ్ వేస్తున్నారు డిజిటల్ సర్వే లాగా. ఏదో వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తున్నారు, మా చేనులు ఉన్నాయి చుట్టుముట్టుల. అయితే వాళ్ళకి అడిగితే ఏం చెప్తున్నారు, ఇక్కడ ఈ మార్కింగ్ నుంచి కింద 4 కిలోమీటర్ మీద 4 కిలోమీటర్ ఎత్తు గుంతల గురించి మేము సర్వే చేస్తున్నాం అంటున్నారు. కానీ రీజనల్ రింగ్ రోడ్ కానీ, తంబాల గురించి కానీ, కినాల్ కాల్వల గురించి కానీ అలాంటిది ఏం చెప్తలేరు. క్లారిటీ అనేది ఏది లేదు. కాకపోతే ఇక వేరే వినేటోళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఇది రీజనల్ రింగ్ రోడ్ గురించి సంబంధించింది. ఇక్కడ కొండాపూర్, గిర్మాపూర్ నుంచి వికారాబాద్ టు చేవెళ్ళ వరకు పోయే రోడ్ గురించి మార్కింగ్ చేశారని చెప్తున్నారు, అంత తప్ప వేరేది ఏం తెలియదు. సో అంటే మీరు అంటున్నారు సర్వే చేసినప్పుడు వాళ్ళు వచ్చి సర్వే చేసుకొని వెళ్ళారు, ఇక్కడెక్కడైతే పాయింట్స్ పెట్టారో మీరు వాళ్ళని అడిగారా? వచ్చి సర్వే చేసినప్పుడు వాళ్ళని మీరు ఏమైనా అడిగారా? అంటే ఇక్కడ పాయింట్ చేసినప్పుడు మాకు తెలియదు, ఇక్కడ పాయింట్ ఎక్కడైతే మార్కింగ్ చేసిరో అది మాకు తెలియదు. అంటే మేము ఎనీ టైం చేనుల పూట వస్తాం కాబట్టి, ఇక్కడ పంట సాగు చేస్తున్నాం, ఇక్కడ వస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు ఒకసారి వచ్చి ఇక్కడ రీసెంట్లీ మొన్న 1 వీక్ ముందు వచ్చి ఇక్కడ అది డిజిటల్ సర్వే చేస్తారు చూడు, అది వేసేసి ఇక్కడ పక్కన కూర్చున్నారు, ఇక్కడ మ్యాప్ వేసి కూర్చున్నారు. అయితే మేము చేనుకు వచ్చినప్పుడు వాళ్ళకి అడిగినాం. మరి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు రీజనల్ రింగ్ రోడ్ గురించి అంటున్నారా, వేరే ఏదైనా చెప్తున్నారా? మరి క్లారిటీ ఇస్తలేరు. రీజనల్ రింగ్ రోడా లేదా నేను అడిగిన ఇట్లా, ఇది దేని గురించి, కరెక్ట్ రోడ్ గురించేనా లేదా దేని గురించి చేస్తున్నారు అంటే, కొందరు ఏమంటున్నారు ఎయిర్టెల్ సిగ్నల్ అంటున్నారు, కొందరేమో అది కెనాల్ గురించి అంటున్నారు, కొందరేమో రీజనల్ రోడ్ అంటున్నారు. అది ఏది అర్థం కాకుండా ఉన్నది, మాకైతే తెలుస్తలేదు. సో ఓకే, ఇప్పుడు ఒకవేళ ఇది ఏమన్నా రోడ్డు కనుక ఉంటే, రోడ్డు వెళ్ళే అవకాశమే ఉంటే, అంటే మరి ఇక్కడ భూములు ఎక్కువగా పోతాయి కదా. సో మీ భూములు ఉన్నాయి కదా, మరి మీ భూములకి నుంచి ఏమన్నా వెళ్ళిపోతుందా ఇక్కడ నుంచి? మీకు ఏమన్నా ఎఫెక్టెడ్ ఉందా? ఒకవేళ రోడ్ వస్తే ఏమన్నా ఇక్కడ బెనిఫిట్ ఉందంటారా? ఎలా అనుకుంటున్నారు? ఇక్కడ నుంచి రోడ్ అసలే రావద్దు. ఇక్కడ నుంచి రోడ్ వస్తే మాకు చాలా కంటే చాలా నష్టం ఉంటది. మా ఉన్న భూములు సన్నకారు రైతులం మేము, చాలా తక్కువ ల్యాండ్ ఉన్నాయి మాకు, ఎకరా, 1 ఎకరా, 2 ఎకరాలు అట్లా. ఆ ఉన్న రోడ్ల మీదకెళ్ళి భూమి వెళ్ళిపోతే, ఇక రోడ్ వెళ్ళిపోతే ఉన్న ల్యాండ్కి వెళ్ళి ఇక మేము మా బతుకు అసలు బతికి గిట వేస్ట్ అన్నట్టు ఉన్నది మా సంసారం. అన్న, మరి ఇప్పుడు ఇది ఏ విలేజ్ కింద వస్తుంది, ఏ మండలం అన్న? ఇది మాచేపల్లి గ్రామ పంచాయతీ, మాచేపల్లి మండల్, కొండాపూర్, డిస్ట్రిక్ట్ సంగారెడ్డి. ఇది మాచేపల్లి విలేజ్, కొండాపూర్ మండల్, డిస్ట్రిక్ట్ వచ్చి సంగారెడ్డి.
సో ఇదండి ఇక్కడ ఈ మార్కింగ్స్ గురించి అయితే ఇప్పుడు ఈ రైతు వచ్చేసి కొద్దిగా మనకి ఇది క్లారిటీ లేదని అంటున్నారు. మరి ఇది రీజనల్ రింగ్ రోడ్ కా మరి వేరే దేనికి అనేది తెలియదు అంటున్నారు. సో మనము నెక్స్ట్ పాయింట్ ఏది ఉందో అక్కడికి వెళ్దాం. అంటే నెక్స్ట్ మనకి S178 ఉంది, తర్వాత 117 అలా ఉన్నాయి మార్కింగ్స్. సో నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో హాయ్ అండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము ఇది ఏ విలేజ్ అన్నా, దొబ్బకొండ విలేజ్, కొండాపూర్ మండల్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడైతే మనకి S178 అనేది మార్కింగ్ ఇచ్చారు. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ విలేజ్ దగ్గర అనేది మార్కింగ్ ఇచ్చారు. అసలు ఈ విలేజ్ కి ఆనుకొని మార్కింగ్ ఇచ్చారు. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటిది అని. అన్న నమస్తే అన్న. నమస్తే, మీ పేరు? నరేష్. సో ఇప్పుడు ఇక్కడ S178 మార్కింగ్ ఇచ్చారు కదా, అసలు దేనికి ఇచ్చారు, అసలు ఇది ఏంటి, దేనికి సంబంధించింది? త్రిబుల్ రోడ్ అని చెప్పారు. అది ట్రిపుల్ ఆర్ కన్ఫర్మ్ ఇది? చెప్పారు, కన్ఫర్మ్ అని చెప్పారు. ఎవరు చెప్పారు? అక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పారు. సో ఎవరైతే మార్కింగ్ అక్కడ రాసిపోయారో వాళ్ళు చెప్పారు, అక్కడ నుంచి అని చెప్పారు వాళ్ళు, ఎంటర్ నుంచి అని చెప్పారు వాళ్ళు. అప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో కానీ తెలియదు కానీ మార్కింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ వస్తుందా వెనకాల వెళ్తుందా అనేది తెలియదు. సో ఇప్పుడు ఇది కన్ఫర్మ్ అంటారా రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి? కన్ఫర్మ్ అని తెలియదు కానీ చెప్పారు వాళ్ళు, వచ్చినప్పుడు చెప్పారు వాళ్ళు ఇక్కడ నుంచి వేస్తారా అక్కడ నుంచి వేస్తారా తెలియదు ఇంకా. సో అదే ఓకే, ఇక్కడ మార్కింగ్ అయితే ఇచ్చారు, కింద నుంచి అన్న వెళ్ళొచ్చు లేదా పైకి నుంచి వెళ్ళొచ్చు. ఎవరు ఇక్కడైతే రాసిరు మార్కింగ్ చేశారో వాళ్ళు చెప్తున్నారు ఇట్లా? వాళ్ళు చెప్పారు. ఓకే, సో ఇప్పుడు ఇది రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించింది, మీరు కన్ఫర్మ్ అంటారు? కన్ఫర్మ్. సో ఓకే, మరి ఇప్పుడు ఇది ఈ మార్కింగ్ ఎగ్జాక్ట్లీ మీ విలేజ్ మీదనే వేశారు. మరి మీ విలేజ్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా ఇక్కడ? మాది పట్ట భూములు కదా సార్, మొత్తం పట్ట భూములు మొత్తము ఎట్లా ఉంటది? ఓకే, నేను అనేది అది కాదన్నా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు విలేజ్ మీదనే మార్కింగ్ చేశారు కదా, ఈ విలేజ్ కి ఏమైనా డిస్టర్బ్ అవుతుందా? ఈ విలేజ్ ఏమన్నా తీసేసే అవకాశం ఉందా, లేదంటే కింద నుంచి వెళ్తారా పై నుంచి వెళ్తుందా? ఇక్కడ ఏముంది సార్ అంటే, ఒకటి అంటే ఇది మొత్తము ఈడికెళ్ళి మొత్తము పట్టభూములు ఇక్కడ. ఓకే, మళ్ళీ ప్లేస్ ఏమిటి ఇక్కడ విలేజ్ అన్నప్పుడు దీని కిందికి వెళ్ళి మొత్తం ఏమన్నది మళ్ళీ పెద్దాపూర్ నుంచి, గిర్మాపూర్ నుంచి, కొండాపూర్ నుంచి మొత్తము గైరా నాశనం భూమి మొత్తం అవి. ఆ భూముల మీదకి వెళ్ళి పోతే కూడా మాకు కూడా ఏం ప్రాబ్లం అనేది ఏముండదు. కొన్ని ఇక్కడ అన్ని చూస్తే మాకు మొత్తం పట్టభూములు, కొందరికి ఎకరం ఉన్నది, కొందరికి 10 ఎకరం ఉన్నది, కొందరికి 10 గుంటలు ఉన్నది. ఆ రైతులు అనేది చాలా నష్టం అనేది పోతారు. మాకు ఉన్నోళ్ళు లేనోళ్ళు ఉన్నారు అందరు చాలా అని చెప్పేసి చాలా వాళ్ళ కూడా ఇబ్బంది పడేటోళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతారు. చాలా మంది దాని వల్ల కూడా ఆలోచించి కూడా చాలా మంది అనేది పరిచయం అవుతుంది ఇక్కడ మొత్తం. సో అవును, ఇప్పుడు పట్ట భూములకి ఏం చేస్తే మీకు బాగా ఇబ్బంది, మన గవర్నమెంట్ ల్యాండ్లకి ఏం చేస్తే ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటది అంటారు. సో అదొక ఎత్తు అయితే, ఇప్పుడు నేను అనేది ఇప్పటి వరకు నేను చూసిన రోడ్ల మీద వేశారు మార్కింగ్ జనరల్ గా. సో ఇక్కడ ఏంటంటే మీ విలేజ్ మీదనే వేశారు మార్కింగ్. మరి మీ విలేజ్ కి ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? చాలా ఇబ్బంది ఉంటుంది మళ్ళీ సార్, ఎందుకంటే ఇప్పుడు విలేజ్ మీద కాబట్టి మేము ఉన్నోళ్ళు లేనోళ్ళు గుడిసెలు కట్టుకుని ఇల్లు కట్టుకుని ఇప్పుడు ఉన్నారు ప్రస్తుతం. అయితే మళ్ళీ విలేజ్ మీదకి రోడ్ పోతే మళ్ళీ వాళ్ళు ఏడుకోయి కట్టుకుంటారు. ఇప్పుడు లేనోళ్ళు ఏడుపోయి కడతారు, ఏం చేస్తారు అనేది కూడా మాకు కూడా ఇబ్బంది ఉన్నది కొంచెం. సో ఇప్పుడు అన్నయ్య ఇందాక అన్నట్టు ఏమంటే ఇక్కడ మార్కింగ్ ఇచ్చారు, తీసుకెళ్తే పై నుంచి పెడతాము లేదంటే కింద నుంచి అంటున్నారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు మీరు నిజం చెప్తారు? కన్ఫర్మ్ అనేది కాదు, కన్ఫర్మ్ అనేది మీదకి వెళ్ళి కిందికి వెళ్ళేది కన్ఫర్మ్ అనేది కాదు. మాకు ప్రస్తుతం ఏమంటే మార్క్ పెట్టిపోయినప్పుడు మేము కూడా లేము ఇక్కడ ఉన్నోళ్ళు అయితే ప్రస్తుతం చెప్పింది విన్నాం అంతే. కానీ త్రిబుల్ ఆర్ గ్యారంటీ అనేది ఏం లేదు. వాళ్ళు వచ్చి మార్కింగ్ పెట్టుకున్నారు, కిందికి వెళ్ళా మీదకి వెళ్ళా అనేది కన్ఫర్మ్ అనేది. ఇది రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన, లేదంటే ఏమైనా హై టెన్షన్ వైర్లు ఉండొచ్చా, లేదంటే రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఉండొచ్చా, ఏది అనుకుంటారు మీరు? ఏది అనేది మాకు కన్ఫర్మ్ తెలియదు. అక్కడిక్కడ అయితే సింబల్ అయితే మార్క్ అయితే వేస్తారు. కొన్ని ఇక్కడ మారేపల్లి దిక్కేసారు, కొన్ని కోనపూర్ దిక్కేసారు, కొన్ని గంగారం దిక్కేసారు. ఇక్కడ అయితే ప్లేస్ అయితే వీడు దొబ్బకుండా విలేజ్ వేసారు కాబట్టి మాకు ఎక్కడ కన్ఫర్మ్ అనేది గ్యారంటీ లేదు. సో ఇదండి, ఇక్కడ ఉన్న రైతులు అయితే విలేజ్ ఎగ్జాక్ట్లీ విలేజ్ మీద వేశారు. ఇది విలేజ్ పైనుంచి అన్న వెళ్ళొచ్చు, కింద నుంచి వెళ్ళొచ్చు అని అంటున్నారు. సో అది రీజనల్ రింగ్ రోడ్ కాదని కూడా వాళ్ళు కూడా క్లారిటీ లేదు. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. సో థ్యాంక్ యూ. సో ఇదండి మనము S177 S178 గురించి వివరాలు తెలుసుకున్నాము. సో మనం ఇంకా S179 నుండి గిర్మాపూర్ అండ్ పెద్దాపూర్ వరకు కూడా ఈ కంటిన్యూ వీడియో అనేది పార్ట్ 2లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పటి వరకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.